అన్నా హజారే వాదన ఏంటంటే ఈ 10 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచడం అనేది కాపీల ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే ఒక్క అప్లికేషన్ కాదు, చాలా అప్లికేషన్లు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు చేసిన సవరణల ప్రకారమే. కాబట్టి పేదవాళ్ళకి సమాచారం అందకుండా చేస్తున్నారు దీనివల్ల అనేది ఆయన ఒక ఆరోపణ. అలాగే గుర్తింపు పత్రం తప్పనిసరి, ఆధార్ కానీ ఓటర్ కార్డు కానీ తప్పనిసరి చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైనది. దరఖాస్తుదారు తన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ చట్ట ప్రకారం వెల్లడించాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ చట్ట ప్రకారం ఇప్పుడు ఐడి ప్రూఫ్ తప్పనిసరి చేయడం వల్ల అవినీతి బయటపెట్టే వ్యక్తులు, కార్యకర్తలు, ఆర్టీఐ కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళు బెదిరింపులకు ఇంకా అనేక రకాల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఒకే అంశం, ఒకే దరఖాస్తు నిబంధన కూడా ప్రజలకు భారంగా మారుతుంది. ఒక అవినీతి కేసుకు సంబంధించి సమాచారాన్ని ఒక్క శాఖ అనేక శాఖల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా తీసుకోవాలంటే ఇప్పుడు అనేక ఆర్టీఐలు వేయాల్సిన అవసరం ఉంది. ఒక్క దరఖాస్తుతోనే అవన్నిటిని తెప్పించుకునే అవకాశం లేకుండా చేస్తుంది, కొత్త నిబంధనలతో చేస్తుంది గవర్నమెంటు. ఇది ఖర్చు, సమయము ఈ రెండు పెరుగుతాయి దీనివల్ల అనేది కూడా అన్నా హజారే అంటున్నాడు. అలాగే 150 పదాల పరిమితి, దరఖాస్తు చేసుకుంటే 150 పదాలు మాత్రమే ఉండాలనే పరిమితి విధించింది. చాలా సందర్భాల్లో సమాచారాన్ని స్పష్టంగా అడగాలంటే చాలా వివరంగా రాయాల్సి ఉంటుంది. పదాల పరిమితి కారణంగా దరఖాస్తులను సాంకేతిక కారణాలతో తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన పరిమితి సరైంది కాదు.